మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక సేవకుడు సంఘం యొక్క బాధ్యతను భారమును కలిగిన వాడుగా నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఆత్మల కాపరిగా తన సంఘమునకు తెలియచేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. మీరు విలువైనటువంటి వాటిని కానుకగా అర్పించండి. మీరు నా క్షేమమును గూర్చి పోరాటాలు చేయండి. నా విడుదలను గూర్చి మీరు విప్లవాలు సృష్టించండి. నా కొరకు మీరు ఉపవాసాలు ఉండండి. నా కొరకు మీరు నశించిపోయినప్పటికీ నేను క్షేమంగా ఉండాలని ప్రయాసపడండి అని పౌలు తెలియచేయట్లేదు. గాని తాను ఖైదీగా ఉన్నప్పటికీ, బంధకాల్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ తన సంఘమును గూర్చి ఒక అమూల్యమైన శ్రేష్టమైనటువంటి మాటను తెలియచేస్తున్నాడు. అది అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ప్రియులారా, యేసు రక్తములో కడుగబడినటువంటి పరిశుద్ధులారా, నీతిమంతులారా, విశ్వాసులారా, మీరు మీ పిలుపును ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. మీకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క పిలుపు అతి శ్రేష్టమైనది. లోకంలో గనులకు కలిగినట్లుగా మీకు ఆ పిలుపు రాలేదు. లోకంలో అన్ని రంగాలలో ఆరితేరిన వారికి కలిగినట్లుగా మీకు ఆ పిలుపు రాలేదు. మీరు విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలువబడి ఉన్నారు. కాబట్టి మీకు అందిన ఆ శ్రేష్టమైనటువంటి ఆహ్వానాన్ని, మీకు అందిన ఆ శ్రేష్టమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థాయిని ఆ విశ్వాస జీవితమును, పరిశుద్ధ జీవితమును, నీతిమత్వమును కాపాడుకున్నట్లు దానికి తగినట్లుగా మీరు నడుచుకోండి అని తెలియచేస్తున్నాడు. ఇంతకీ ఆ పిలుపుకు తగినట్లుగా, ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపుకు తగినటువంటి జీవితం ఏమిటి, దాని యొక్క గుణగణాలు ఏమై ఉన్నవి అని చూసినట్లయితే 2 విషయాలు మనం గమనిస్తాం. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము మరియు సాత్వికము. మన యొక్క వినయము సంపూర్ణమైనదిగా ఉండాలి అన్నప్పుడు దీర్ఘశాంతము అనేది మనము కలిగి ఉండాలి. వినయం అనేది కొంత మటుకు, లేదా ఒక దినమునకు, లేదా ఒక మాసమునకు, లేదా ఒక సంవత్సరమునకు సంబంధించినది కాదు. గాని ఈ వినయము అనేది సంపూర్ణమైనదిగాను దీర్ఘశాంతముతో కూడినదిగాను ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. దీనికి సరైనటువంటి ఉదాహరణ మనం చూసినట్లయితే యోసేపు మనకు ప్రత్యక్షమవుతాడు. యోసేపు దేవుని చేత ఒక ఉన్నతమైనటువంటి దర్శనాన్ని పొందుకున్నాడు. తన సహోదరులు తనకు సాగిలపడతారని, ఒకానొక రోజు యోసేపు ఒక శ్రేష్టమైనటువంటి స్థాయిలో నిలబడతాడు అని, తన కుటుంబాన్ని పోషించేటువంటి క్షేత్ర స్థాయిలో ఉంటాడు అని దేవుని చేత ఒక దర్శనము పొందుకున్నాడు. ఆ దర్శనము నెరవేర్పు కొరకు యోసేపు సంపూర్ణమైనటువంటి వినయముతోనే నిలిచి ఉన్నాడు. తన సహోదరులు అందరూ యోసేపును గద్దిస్తూ ఉంటే, యోసేపును నిందిస్తూ ఉంటే, చివాట్లు పెడుతూ ఉంటే, తన కుటుంబీకులందరూ యోసేపును గద్దిస్తూ ఉంటే యోసేపు వినయముగా ఉన్నాడు. తన అన్నలకు ఏమాత్రము ఎదురు తిరిగిన వాడుగాను, తన తండ్రిని తిరస్కరించిన వాడుగాను లేనేలేడు. వినయము సంపూర్ణముగా కలిగి ఉన్నాడు. పెద్దలకు లోబడాలి అనేటువంటి వినయతత్వమును తాను కలిగి ఉన్నాడు. మరియు ఆ వినయం ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళింది, ఆ సంపూర్ణమైనటువంటి వినయం ఏ విధంగా యోసేపును నడిపించింది అని చూసినట్లయితే అది దీర్ఘశాంతము అనేటువంటి ఆత్మీయ లోతులోకి నడిపించింది. యోసేపును తిట్టినా కొట్టినా యోసేపు వినయముగానే ఉన్నాడు. యోసేపును అమ్మివేసిన వినయముగానే ఉన్నాడు. అక్కడి నుండి మరలా పోతీఫరుకు అమ్మబడినప్పుడు వినయముగానే ఉన్నాడు. అక్కడి నుండి ఫరోకు కల వచ్చినప్పుడు ఆ కలభావమును తెలియచేయడానికి ఫరో ఎదుట కూడా వినయముగానే ఉన్నాడు. ఎక్కడ కూడా యోసేపు వినయమును విడిచి అహంకారముతోనూ, గర్వముతోనూ, కోపముతోనూ, ఉద్రేకముతోనూ ఏమాత్రము ప్రవర్తించలేదు. తాను సంపూర్ణమైనటువంటి వినయము కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ వినయముల నుండి దీర్ఘశాంతం అనేటువంటి ఫలము యోసేపు యొక్క జీవితంలో ఫలించాలి. కాబట్టి ప్రభు ఆ మార్గాన్ని యోసేపుకు అనుమతించాడు. యోసేపు ఆ సంపూర్ణమైనటువంటి వినయము కలిగి దీర్ఘశాంతం అనేటువంటి ఫలము తనలో ఫలించినట్లుగా తన ఆత్మీయ జీవితమును సాధకము చేసుకున్నాడు. ఈ సంపూర్ణమైనటువంటి వినయము దీర్ఘశాంతమైనటువంటి ఫలాన్ని మనలోకి తీసుకుని వస్తుంది. యోసేపు అమ్మబడిన, కొట్టబడిన, చెరసాల వేయబడిన, అపరిందలే వేయబడిన
దేవుడు తనతో చెప్పినటువంటి ఆ దర్శనం, ఆ కళ నెరవేర్చబడేంత వరకు శాంతము వహిస్తూ ఉన్నాడు. దీర్ఘకాలము ఆ శాంతము వహిస్తూ ఉన్నాడు. ఆ కార్యము జరిగేంత వరకు నేను వినయము కలిగి ఉండాలి, నేను శాంతము కలిగి ఉండాలని తనను తాను దేవునికి అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వినయం అనేది ఒక కోణంలో కొంత మటుకు ఉండుండొచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి వినయం పొందుకునుట శ్రేష్టము. మరియు ఆ సంపూర్ణమైనటువంటి వినయం దీర్ఘశాంతముతో కూడి ఉండడం అనేది అతి శ్రేష్టమైనటువంటి విషయం. ప్రభు యొక్క వాక్యం నేటి సెలవిస్తున్నది, మీరు దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయం కలిగి ఉండాలని. దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట, ప్రతి వాగ్దానము నెరవేర్చినంత వరకు మనం వినయము కలిగి ఉండాలి, సంపూర్ణ వినయం కలిగి ఉండాలి, దీర్ఘశాంతముతో కూడినటువంటి వినయం కలిగి ఉండాలి. ఈ సందర్భంలోనే దేవుడు మనతో చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేరుస్తాడు. ఇదే కోణంలో మనం చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకు తటస్థిస్తాయి. అబ్రహాము సంపూర్ణమైనటువంటి వినయముతో తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి అడుగు వేశాడు. తన జీవితంలో దేవుడు చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకు దీర్ఘశాంతముతో కనిపెట్టుకుని ఉన్నాడు. దావీదు, మోషే, ఇశ్రాయేలీలు ఇలా మనం చూస్తున్నట్లయితే ఈ వినయము సంపూర్ణమైనదిగా ఉండాలి మరియు దీర్ఘశాంతముతో కూడినదై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క పిలుపుకు తగినట్లుగా లేదా ఆయన వాగ్దానముకు తగినట్లుగా మనం జీవించగలుగుతాం. ఆ వాగ్దానాన్ని మనం పొందుకొనగలుగుతాం. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మరియు రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే సాత్వికముతో నడుచుకొనుట. మన యొక్క పిలుపు సాత్వికముతో నడుచుకోవాలి అని. నడవడిక సర్వసాధారణముగా అందరికీ తెలిసినదే. అయితే సాత్వికమైనటువంటి నడక తన జనులకు మాత్రమే కలిగి ఉంటుంది. ఆయనను అనుసరిస్తున్నటువంటి నీతి జనాంగములకు మాత్రమే ఉంటుంది. పరిశుద్ధ జీవితము జీవించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని ప్రభుకు అర్పించుకున్న వారికి మాత్రమే ఉంటుంది ఈ సాత్వికమైనటువంటి నడక. ఈ లోకములో మనం చూస్తున్నట్లయితే గర్వముతోనూ అహంకారముతోనూ నడిచేవారు ధనాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేహదారుఢ్యాన్ని బట్టి, బలగమును బట్టి, ఆధిపత్యమును బట్టి, అధికారాన్ని బట్టి నడిచే అహంకారయుక్తమైనటువంటి నడకలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయనను అనుసరిస్తూ ఆయన పిలుపును, ఆయన సువార్తను, ఆయన వాగ్దానాన్ని, ఆయన రెండో రాకడను గురించినటువంటి బోధను మనం గుర్తించిన వారంగా, పొందుకున్న వారంగా ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపుకు తగినట్లు మనం సాత్వికముగా నడుచుకోవాలి. మన యొక్క మాట, మన యొక్క చూపు, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన అంతా కూడా సాత్వికమైనదిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకు తగ్గ సెలవిస్తున్నది. నేటి వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క నడవడిక సాత్వికమైనదిగా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారికి ఆ సాత్వికము తెలియచేయబడాలి. మనము సలహా ఇస్తున్నప్పుడు, వారిని గద్దిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సాత్వికము దైవ సంబంధమైనదిగా వారికి ప్రత్యక్షపరచబడాలి. కనుక మన పిలుపుకు తగినటువంటి ఈ రెండు అమూల్యమైనటువంటి గుణగణాలను కలిగి మనం ముందుకు సాగిపోవాలి. ఒకటి దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి వినయము. రెండు సాత్వికముతో కూడినటువంటి నడక. ఈ వినయము, ఈ ఆత్మ సంబంధమైనటువంటి నడక మనము కలిగి ఆత్మీయ యాత్రలో పిలుపుకు తగినట్లుగా ప్రభు చెంతకు, ప్రభు యొక్క నిత్య రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి. వీటన్నిటికీ మనకు ఉన్నటువంటి ఒక ఏకైక మాదిరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సిలువ మరణం పొందినప్పుడు సాత్వికముతో, వినయముతో ఉన్నాడు. సిలువను మౌనంగా మోసుకుంటూ వెళ్ళిపోయారు. వినయముతోనూ సాత్వికముతోనూ ఆయన సిలువ భారమును మన కొరకు మోసాడు. తన మహిమను విడిచి భూలోకానికి వినయముతో, విధేయతతో, సాత్వికముగా మన కొరకు దిగివచ్చారు. ఆయనకు ఉపదేశములన్నీ కూడా సాత్వికముతోనూ ఉపదేశించారు. ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆయన వినయముగానే ప్రవర్తించారు. ఆయన ఎవరితోనూ కలహించలేదు. ఆయన మాట వీధులలో వినపడలేదు. ఆయన స్వరముతో ఎవరిని శపించలేదు. ఎవరిని ఆయన దూషించలేదు. తన నోట ఎటువంటి వ్యర్థమైనటువంటి మాట రాలేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితంను జీవించాడు. ఎందుకంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించాలి అని తండ్రి తెలియచేసినటువంటి మాట. ఆ మాటకు తగినట్లుగానే ప్రభు ఈ లోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని వినయముతోనూ సాత్వికముతోనూ ఆయన నడుచుకున్నారు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి ఆరోహణమయ్యారు. కనుక అట్టి విధంగా మనం ఈ అమూల్యమైనటువంటి గుణగణములను కలిగి ప్రభువును మాదిరిగా మన ముందు ఉంచుకుని మనం గమ్యమునకు చేరుదుముగాక. ఈ నా దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పిలుపుకు తగినటువంటి జీవితాన్ని జీవించాలని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని మీరు సెలవిచ్చారు. ఒక సంఘ కాపరి యొక్క బాధ్యతను, భారమును మరియు సంఘంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలను, సంఘ విశ్వాసులకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలను మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారు దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయము మరియు సాత్వికముతో కూడినటువంటి నడకను కలిగి ఉన్నట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలో తీర్చి మీరు రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.